నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏం మాయ చేసావే చిత్రం ద్వారా సమంత ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక తనతో ఫస్ట్ మూవీలో హీరోగా నటించిన చైతన్యనే పెళ్లి చేసుకున్న శామ్ మనస్పర్ధాల కారణంగా కొంతకాలానికే విడిపోయింది. అయితే తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టి 13 ఏళ్ల సందర్భంగా స్పెషల్ స్పోర్ట్స్ షేర్ చేసిన సమంత అభిమానుల నుంచి అభినందనలు అందుకుంటోంది. ఇదే క్రమంలో మరొక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అదే ఆమె గుర్రపు స్వారీకి సిద్ధంగా ఉన్న ఫోటో. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న సమంత ఫిట్నెస్ కోసం జిమ్ లో చెమటోడుతున్న పిక్స్ ఈ మధ్య ట్రెండింగ్ లో ఉంటున్నాయి. దానికి కొనసాగిస్తూనే తాను గుర్రంపై ఎక్కి కూర్చున్న ఫోటో శామ్ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ ఫోటో చూస్తుంటే మాత్రం సమంత హార్స్ రైడింగ్ క్లాసెస్ కు వెళ్లబోతున్న విషయం స్పష్టమవుతోంది. అయితే పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు గుర్రపు స్వారీ నేర్చుకుంటుందా లేదా ఫ్యూచర్ ప్రాజెక్ట్ లో ఏదైనా పాత్ర కోసం నేర్చుకుంటుందా అని అర్థం కాక నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి కండరాలు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని భావించే వారికి హార్స్ రైడింగ్ మంచి వ్యాయామం. ఎందుకంటే ఇది కాళ్ళు, చెయ్యి, కండరాలు సామర్థ్యాన్ని, ఫిట్నెస్ ను మెరుగుపరుస్తోంది. కాబట్టి పూర్తి ఆరోగ్యం పొందాలంటే సమంత గుర్రపు స్వారీ నేర్చుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్స్ రాజ్ డీకి రూపొందిస్తున్న సిటాడెల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ కోసం యాక్షన్ సీన్లు చేసేందుకు సిద్ధమవుతోంది శామ్. అలాగే మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి విజయ్ దేవరకొండతో ఖుషి మూవీలో షూట్ లో జాయిన్ అవుతోంది. అన్నిటికంటే మంచి ఆమె లీడ్ రోల్ లో నటించిన మైథలాజికల్ మూవీ శాకుంతలం ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నీలిమ గుణ బ్యానర్ పై ఆయన కూతురు నిర్మించింది. ఇక మణిశర్మ సంగీతం శాకుంతలం మూవీకి ప్లస్ పాయింట్ కానుండగా ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. శాకుంతల దుష్యంతుల ప్రేమ కథగా రూపొందించిన ఈ సినిమాలో సమంతకు జోడీగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు.